గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో యాక్చువల్గా మేము అరోవిలా బీచ్కి సన్ రైజ్ గురించి అని వచ్చాము, కానీ మేము వచ్చేసరికి అయితే సన్ ఆల్రెడీ రైజ్ అయిపోయిండు. అట్ ద సేమ్ టైం మా నైట్ కొంచెం పబ్కి వెళ్ళి కొంచెం అటు ఇటు అయ్యేసరికి మాకు లేట్ అయింది. సో అరోవిలా బీచ్ దగ్గర సన్ రైజ్ అయితే మిస్ అయిపోయినాము. సో ఇప్పుడైతే వీడియో కంప్లీట్గా డే 3 ఉంటుంది. సో కంప్లీట్గా వీడియో చూడండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఫిష్ హంటింగ్కి వెళ్ళిన రిటర్న్ వచ్చే వాళ్ళు ఈ టైంలో వస్తున్నారు. సో వాళ్ళని ఒకసారి ఈ మంచి వేవ్ చూపించి ఫిష్ వేటకి వెళ్ళి వాళ్ళు ఎలా వస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను కంప్లీట్గా. మనైతే నాకు లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా చూసినట్లయితే మీరు ఆ లొకేషన్ ఎంత బాగుందంటే మీరు వేరే వాళ్ళు వీళ్ళే ఫిష్ హంటింగ్కి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఏవైతే వేవ్స్ ఉన్నాయో ఇంతవరకే తీసుకొస్తుంది. తర్వాత ఇది మన బోట్ చూస్తున్నాం కదా, ఆ బోట్ మళ్ళీ ఒడ్డున పెట్టాలంటే వాళ్ళు 2 ట్రాక్టర్ సాయంతో అయితే పెడుతున్నారు. సో ఒకసారి చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. ఫిష్ హంటింగ్ వెళ్ళడం, సముద్రంలో వెళ్ళి ఫిష్ హంటింగ్ చేయడం తీసుకోవడం ఒకటే ఎత్తు అయితే, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పడవని మళ్ళీ ఒడ్డుకు చేర్చడం ఇంకొక ఎత్తులా. पूरा फिशेस है ना।
ఫిషెస్ కూడా ఇంకా ఫిషేనా ఫిష్ இல்லை అలా కట్టేసి అలా కట్టు What is that? Fiber boat. Fiber boat. नहीं सुरुकोलाई అంటారంట సురుకోలాయ్ అంటే ఇదిగో మనకి తెలియదు సో మనమైతే ఇది తీసుకున్నాం కూడా తీసుకుంటే అంత కష్టపడతారు వీళ్ళు అంత కష్టపడతారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు చెప్పాలంటే వాళ్ళు లైఫ్ స్టైల్ మనము సిస్టమ్ ఉండగానే పెద్ద వర్క్ అనుకుంటాము కూర్చొని ఇంట్లో ల్యాప్టాప్ చేసుకుని పని చేసుకుంటేనే చాలా వర్క్ అనుకుంటాము కానీ వీళ్ళైతే ఎంత కష్టపడుతున్నారు చూడండి అంత కష్టపడగానే ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఫస్ట్ మనం పైసలు ఆన్ చేస్తాం కానీ అంత సుఖంగా ఉన్నారా మీరు లేరు సో అదే మన పరిస్థితి తెలుసుకో టైం తీసుకో తిరుగు ఇట్లా బాగుందా Hi. You're playing? Playing? Good girl. అరే మేమైతే అరోవిలా బీచ్ అయితే ఇక్కడ డే 3లో ఉన్నాము సో చూడండి ఎంత అందమైన ప్లేస్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పొద్దునే అందరూ జలారులు అంటారా నాకు తెలియదు ఫిషర్మెన్స్ అంతా వాళ్ళు వాళ్ళ ఒడ్డుకు చేరుకొని ఇలా వాళ్ళందరూ కలిసి మా వాళ్ళు పిలుచున్నారు అక్కడ పోదామని సో వీళ్ళైతే ఫ్యామిలీ మంచిగా స్పెండ్ చేస్తున్నారు చిన్న పాపతో ఆడుకుని ఎంజాయ్ చేస్తున్నారు సో అక్కడ చూడండి వేటకి వెళ్ళినారు ఫిష్ వేటకు వెళ్ళినారు వస్తున్నారు రిటర్న్ వస్తున్నారు సో ఇవన్నీ ఆ బోట్స్ అన్నీ ఈ టైం కల్లా వచ్చేసాయంట సో వీళ్ళందరూ అంత డెప్త్గా పోయేటోళ్ళు కానీ సో ఇక్కడ దగ్గర పోయి వాళ్ళకు లోకల్గా పట్టుకొస్తున్నారు అరే నేను ఇక్కడ ఉన్నానా చూడండి చూడండి మీ నలుగురం ఒక్క దగ్గర ఒక్క ఫ్రేమ్లో లేదంటున్నారు కదా సో ఇక్కడ నలుగురం ఫ్రేమ్లో ఉన్నాం చూడండి ఎవరు అందరా ఎవర్రా మీరంతా సో నీ ఫీల్ ఎట్లుంది కదా నా ఫీల్ ఏది ఎట్లుంది తెలుసా ఈ శ్రీకాంత్ గాడు ఆ రోహిత్ గాడు ఆడ ఇన్స్పెక్షన్ గురువు గాడు నేను తెలుసు కదా కెమెరామన్ గంగతో రాంబాబు నేను లైవ్ ఫ్రమ్ పాండిచ్చేరి లైవ్ ఫ్రమ్ కెమెరామన్ లైవ్ ఫ్రమ్
Arovilla Beach. Arovilla Beach, right? Okay. Yeah. Mali start. Ready? 1, 2, 3, go. Arovilla Beach. Pondicherry, India, right? Leave it. సో ఇది మన ఫైనల్ బ్రేక్ఫాస్ట్ అట్ పాండిచ్చేరి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అయితే ఇవాళ చెక్అవుట్ చేస్తున్నాము. సో పాండిచ్చేరిలో ఆమ్లెట్ కాదు, ఎగ్ దోశ ఫైనల్గా అయితే ఇస్తున్నాము. సో ఈ ఆంటీ వాళ్ళు మేము అరవెల్లా బీచ్ నుంచి మా రూమ్ దగ్గరికి వెళ్ళే దారిలో ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే చేసినాము. సో తనైతే చాలా హైజీన్గా చేస్తుంది. ఎంత మంచిగా అనిపించింది. ఒకసారి తిందామని చెప్పి అయితే మేము టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. సాల్ట్ ఉంది, అదే సాల్ట్ ఏమన్నా కొంచెం What do you do study? BSc Zoology. BSc Zoology. Today leave. BSc Zoology. Yeah. Sir. अरे एक डोसा डिनर का तरह एक नॉर्मल दोसा. చెప్పే టైం వచ్చేసింది. సో మనం ఇక్కడ అకామిడేషన్ చాలా ఉన్నాయి కదా. సో మా హోల్ ఆంధ్రలో సోల్ అందగాడు ఇదే కాదరా చెప్తా. సో చూడండి ఇక్కడ గో వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కి చెన్నైకి అయితే వెళ్తున్నాం. చెన్నైలో దిగి సో అక్కడ మెరీనా బీచ్ని కవర్ చేసి దాని తర్వాత మనమైతే ట్రైన్ 6 o'clock అయితే ఉంది. సో అది సంగతి. रोटी मिलता है, रोटी करी చీజ్, ప్రాన్స్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. అరే रेस्टोरेंट से ट्राई कर लीजिएगा।
సో మనమైతే మెరీనా బీచ్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాము. సో అక్కడ చూస్తున్నా కదా మెరీనా బీచ్, అది మనము స్టార్టింగ్ మెరీనా బీచ్ ఎంట్రన్స్ అయితే వెళ్తాము. సో మనం లెఫ్ట్ సైడ్ లో వెళ్తా ఉంటే చాలా చోట్ల అయితే ఫిషెస్ అయితే సీ ఫుడ్ అయితే చాలానే ఉంది. సో ఇక్కడ మనకు సీ ఫుడ్ అయితే తిన్నాము. ఇప్పుడు ఆకలిస్తుంది. చాలా అయిన తర్వాత మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసింది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే ఈ పాండిచ్చేరి ట్రిప్కి అయితే ఎండ్ కార్డ్ పడబోతుంది. ఎందుకంటే ఇది ఈవినింగ్ 6 o'clock మా ముగ్గురికి ట్రైన్ ఉంది. రోహిత్కి అయితే కొంచెం బెంగళూరు వెళ్తున్నాడు కాబట్టి కొంచెం డిలే ఉంది ట్రైన్. సో ఇప్పుడైతే మేము నాకు రోహిత్ సెండ్ ఆఫ్ చెప్తున్నాడు. సో రోహిత్ అయితే ఇక్కడనే కొంచెం ఇక్కడనే స్పెండ్ చేసి మన ట్రైన్ అయితే 9 o'clock ఉంది, మాకు 6 o'clock ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. సో ఇది గైస్ ఫైనల్గా మా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రిప్ పాండిచ్చేరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ట్రైన్ మిస్ అయితే అనుకున్నాము. ఎట్లుందిరా చెప్పురా ఏదో ఒకటి. ట్రైన్ మిస్ అయితే అనుకున్నావు కదా. Bye bye guys. Our trip came to end, right? So Dara Dara